హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో భుజాలు జారకుండా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఇగుండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కిందన ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దేనికంటే ఏవైనా హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇగుండి బ్లౌజ్ ఈ విధంగా నీట్గా పెట్టుకొని పైన షోల్డర్ నుంచి కిందన నడుము వరకు ఎలా కొలుచుకొని ఇగుండి 12.5 వచ్చింది నాకు. ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇగుండి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇగుండి సైడ్ను ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగ లైన్లు కొట్టుకోవాలండి. పైన ఖర్చు వరకు ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. కిందనైతే 1/2 ఇంచ్ ఉంచుకోవాలండి ఖర్చుకి, బ్యాక్ పార్ట్కి. ఇదిగోండి హ్యాండ్ ఇలాగా తిప్పేసుకొని ఉల్టా తిప్పుకొని ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఇక్కడైతే 7 ఇంచెస్ వచ్చింది నాకు. ఇక చూసారు కదా, ఈ విధంగా కొలుచుకొని ముందు స్టిచ్ వరకు కొలుచుకోవాలండి. ఇదైతే 7 వచ్చింది. 7కి 1 ఇంచ్ కలిపేసి 8 ఇంచీలు మనము క్రిందన మార్కింగ్ చేసుకోవాలి. అదే ఒక సెంటర్లో కూడా సేమ్ 8 ఇంచీలకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇవ్వండి 1 ఇంచెస్ డాట్స్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్లు గీసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పైన చూపిస్తాను కదా, ఇక్కడ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలండి. మనము షోల్డర్స్ జారకుండా అయితే అక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇక్కడైతే 2 ఇంచీల వరకు 2 ఇంచీలకు ఒక మార్కింగ్ చేసుకొని షోల్డర్లో ఇప్పుడు కొల బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. మనము ఎక్స్ట్రా ఖర్చులు 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. చూపిస్తాను కదా, ఇక్కడ మాత్రం జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోవాలి. ఇగుండి ఇలాగా క్రిందికి లైన్ గీసుకోవాలి. ఇది దేనికి గీసానో చెప్తాను చూడండి. 5.5 చంకదింపు పెట్టుకున్నానండి. ఇది 29 ఇంచెస్ బ్లౌజ్ అండి, అందువలన 5.5 పెట్టుకున్నాను. పైన ఎంత వచ్చిందో కిందన సేమ్ అంత మార్కింగ్ వరకే 5.5 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని లైన్లు గీసుకోవాలి. ఇది సెంటర్లో అయితే 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి. ఇది ఆర్మ్ గురించి. ఇదిగోండి ఇప్పుడు ఆర్మ్ స్కేల్తో మనం రౌండ్ గీసుకోవాలి. ఈ విధంగా కొల బ్లౌజ్లో నడుము ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుని పైన 1/2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. మొత్తం మీద నాకైతే 9.5 వచ్చింది. ఇవ్వండి పైన 2 పెట్టాం కదా, కిందన 2.5 వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఒక డబ్బా షేప్లో ఇలాగ లైన్లు గీసుకోవాలండి. ఇందులోనే మనం రౌండ్ అనేది గీసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా డబ్బా షేప్లో ఈ విధంగా రౌండ్ వచ్చే విధంగా ఇలాగా మనం గీసుకోవాలి. కిందన 8 ఇంచెస్ ఇందాక వచ్చింది కదండి, అక్కడట ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచెస్ వరకు సగం ఇంచెస్ వరకు అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఇదేమొచ్చి వెనక డాట్స్ అండి, బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా కొల బ్లౌజ్లో ఎంత ఉందో అంతవరకు మనం మార్కింగ్ చేసుకొని ఇలా లైన్లు గీసుకోవాలి. ఈ గీట్లు గీసుకునే మార్కింగ్ ఏమొచ్చి మనం కుట్టుకునేటప్పుడు ఇలాగ పట్టేసుకొని కుట్టుకోవాలి. మీకు స్టిచ్చింగ్ వీడియో తర్వాత చూపిస్తాను. ఇవ్వండి కిందన హెచ్చు తగ్గులు లేకుండా ఇలాగ లైన్ గీసుకొని అది కట్ చేసుకోవాలి. పైన అయితే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు చూపించాను చూడండి. నాకు 7 ఇంచెస్ వచ్చింది కదా, ఇందులో కూడా సేమ్ 7 ఇంచెస్ వచ్చింది. ఇవ్వండి ఇది రౌండ్ అనేది నీట్గా వచ్చే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్క దగ్గర చూసారు కదా, లోపల కొంచెం ఉంది, క్రిందన వెడల్పుగా ఉంది. ఈ విధంగా ఉంటేనే మనకి నెక్ అయితే జారుకుంటూ ఉంటుందండి. ఇక చూసారు కదా, ఈ కొల బ్లౌజ్లో ఎంతవరకు వచ్చిందో ఆర్మ్ సేమ్ కరెక్ట్గా వచ్చింది. ఎక్స్ట్రా 2 ఇంచీలు మనం ఖర్చు గురించి ఉంచుకోవాలండి, ఎక్స్ట్రా కుట్లు వేసుకోవడానికి. నెక్ అనేది నాకు 9.5 ఇంచీలు వచ్చిందండి. ఈ విధంగా చేస్తేనే మనకి షోల్డర్లు అనేవి జారుకుంటూ ఉంటాయండి, లేదంటే షోల్డర్ జారిపోద్ది. కింద 2.5 పెట్టినప్పుడు పైన 2.5 అసలు పెట్టకూడదండి, పెడితే మాత్రం జారిపోతుంది. పైన 2 ఇంచీలు పెట్టుకోవాలి. మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి, 30 లోపు ఉన్నది చిన్న సైజు కదా, ఇది 29 ఇంచెస్ అండి బ్లౌజు. ఇలా మనం డాట్స్ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఇవ్వండి పెడుతున్నాను కదా, ఈ విధంగా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి.
ఆపోజిట్ ఏమొచ్చి కోరస్ ఉండాలండి. కిందన లైన్ గీసుకోవాలి. మనము హెమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా లైన్ కుట్టుకోవాలి. కింద లైన్లు హెచ్చు తగ్గులు ఉంటే అవి కట్ చేసుకోవాలండి. ఇగోండి హ్యాండ్ పొడుగు వచ్చేసి 4.5 ఉంది నాకు. ఇగోండి 4.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని సేమ్ ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచెస్ మనము కుట్టుకోవడం స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ లూజ్ కొలుస్తానని చూడండి. ఇందాక 7 ఇంచెస్ వచ్చింది కదా. ఇగోండి ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. ఈ 7 మీద ఒక గీట ఎక్స్ట్రా వచ్చిందండి. ఇక నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి 7 ఇంచెస్కి. ఇగోండి హ్యాండ్ లూజు ఎంత ఉందో, హ్యాండ్ పొడుగు ఎంత ఉందో అందులో, ఇదైతే చిన్న హ్యాండ్ కదండి, అందులో 1/2 వరకు మనం చంకదింపు పెట్టుకోవాలి. అంటే నేను 2.5 పెట్టానండి. ఇక 7 ఇంచెస్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ వచ్చింది కదా, అక్కడ వరకు హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని, ఇదైతే జాగ్రత్తగా వినండి, ఇక్కడట ఒక మార్కింగ్ చేసుకొని తిన్నగా ఒక లైన్ గీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని, ఇదైతే చూడండి ఆర్మ్ అనేది నీట్గా రావడానికి ఈ విధంగా గీసుకోవాలండి. పైన 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడైతే ఎంత వచ్చిందో అంత పెట్టుకోవాలండి. కొల బ్లౌజ్లో ఎంత వచ్చిందో అంతవరకు ఎక్స్ట్రా 2 ఇంచులు పెట్టుకోవాలి మనం ఎక్స్ట్రా స్టిచ్లు వేసుకోవడానికి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, ఇగోండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇగోండి ఈ 2 మార్కింగ్ కలిపే విధంగా ఆర్మ్ స్కేల్తో ఈ విధంగా గీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ వచ్చే విధంగా ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గీసుకొని ఈ స్కేల్ అనేది మళ్ళీ ఇటువైపు తిప్పుకొని, వీడియోలో చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఈ మార్కింగ్ ఇందులో కలిపేయాలండి. ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్ అనేది కర్వ్ చాలా బాగా వచ్చింది. ఈ విధంగా అయితేనే మన హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇగోండి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని, ఇందాక ఒక ప్లస్ గుర్తు వచ్చింది కదా, అక్కడట ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని, ఇదేమొచ్చి హ్యాండ్ ఫ్రంట్ భాగం మనం లో కటింగ్ తీసుకుంటాం కదా, ఆ లో కటింగ్కి మార్కింగ్ ఇది. పైన 1 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర ఈ షేప్ వచ్చే విధంగా మనం ఇలా గీసుకొని, తర్వాత ఈ కర్వ్ స్కేల్ ఇలా తిప్పేసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. చూడండి వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. ఇగోండి ఇలా డాట్స్ పెట్టుకుంటే మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఇందాక మార్కింగ్ చేసాం కదా, అది లో కటింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా వస్తుంది లో కటింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇగోండి ఫోల్డింగ్ ఆపోజిట్ వైపు ఉండి కారస్ అయితే మన వైపు పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసుకొని మొత్తము ఇలా నీట్గా పెట్టుకొని, ఇదైతే క్రాస్గా పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఆర్మ్ వైపు మొత్తము నెక్ వైపు అంతా, ఇగోండి సైడ్ని హుక్స్ల వైపు మొత్తం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. కిందని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇగోండి మొత్తం ఈ విధంగా చేసుకోవాలి. ఆర్మ్ దగ్గర చిన్న మార్కింగ్ చేసుకోవాలండి. ఇగోండి ముందుగా అయితే మనం ఈ కొల బ్లౌజ్ తీసుకొని నెక్ అనేది ఇలా నీట్గా పెట్టుకొని ఫ్రంట్ భాగము, ఇగోండి స్కేల్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎంత మార్కింగ్ వచ్చిందో అక్కడికి తెలుస్తుంది. నాకైతే 6 ఇంచెస్ వచ్చిందండి. ఈ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఇగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ గీసుకోవాలండి ఆ మార్కింగ్ దగ్గరికి. ఇదైతే డబ్బా షేప్లో గీసుకుంటే ఇందులోనే రౌండ్ అనేది వస్తుందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా మనం కొంచెం మార్కింగ్ చేసుకుంటేనే ఇది షోల్డర్ జారుకుంటుంటుంది. లోపలికైతే కొంచెం షోల్డర్ జారుతుందండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, అందుకని కొంచెం ముందుగా అయితే గీసుకోవాలి. ఇక లోపలికి ఎలా గీయాలో చూపిస్తాను. ఎక్స్ట్రా చిన్నది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుంది. కాకపోతే కొంచెం ముందుగా అయితే ఇది పెట్టాలండి, ఎందుకంటే ఇది చిన్న బ్లౌజ్ కదా, షోల్డర్స్ అనేది జారిపోతుంది. ఇది చెంక భాగంలో ఒక 1/2 ఇంచ్ కిందికి మనం లో కటింగ్ తీసుకోవాలి. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసే విధంగా లో కటింగ్ తీసుకోవాలి. మన హుక్స్లు 4 హుక్స్ల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి.
ఇగోండి ఈ విధంగా ఆర్మ్ స్కేల్ పెట్టుకొని మనం రౌండ్ అనేది గీసుకోవాలి. ఫ్రంట్ భాగం మార్కింగ్ చూపిస్తాను చూడండి. పైన షోల్డర్ నుంచి కిందన షేప్ పట్టే వరకు ఇలాగా మార్కింగ్ చేసుకొని మనం ఆ మార్కింగ్ ఎంత వచ్చిందో అక్కడ వరకు మనం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలాగా మనం ఖర్చు గురించి ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఈ మార్కింగ్ వరకు నాకైతే ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకున్నానండి. ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ షేప్ దగ్గర ఈ ఆది జాకెట్లో ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే 2.5 ఉందండి. ఇక్కడ సెంటర్లోనే 1 డాట్ అటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచీల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే ఖర్చుల గురించి అండి. ఈ మొత్తానికి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ ముందు నెక్ ఉంది కదా, ఆ నెక్ దగ్గర మాత్రం కొంచెం నెక్ పైకి ఉంటే షోల్డర్ అనేవి జారవండి, కిందికి ఉండే కొద్ది జారిపోతుంది. కాకపోతే ఇది మనం బ్లౌజ్ని బట్టి నెక్ పైన కిందన దింపుకోవాలండి. ఇది చిన్న సైజు బ్లౌజు, అందుకనే కొంచెం నెక్ అనేది పైకి పెట్టానండి. ఇగోండి ఈ మార్కింగ్ ఇలాగ చేసుకోవాలి. మెయిన్ డాటు, ఇగోండి హుక్సులు పట్టి దగ్గర డాటు, ఇది చంక భాగంలో ఈ విధంగా ఈ డాటు ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పెట్టుకుంటే మనం కుట్టే విధంగా కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇదైతే 2.5 పెట్టానండి మెయిన్ డాటు పైకి. ఇగోండి ఈ విధంగా వస్తుంది మొత్తం. ఈ చివర బ్యాక్ పార్ట్కి వేయడానికి ఒక పట్టీ తీసుకున్నాను అండి. మిగతా క్లాత్లో మనము షేప్ పట్టీలు ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇగోండి ఇలా 4 ఫోల్డింగ్లు చేసుకొని ఆది బ్లౌజ్లో ఎంత వచ్చిందో అంత మనం మార్కింగ్ చేసుకోవాలి. అంతకంటే కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని పర్వాలేదు. ఇగోండి ఉక్సులు పట్టీ వైపు మనము శంఖ భాగం వైపు ఎంత ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోవాలి. మనమైతే కొలుచుకొని మీరు వీడియోలో చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగోండి 4 ఇంచుల వరకు ఈ సైడ్ నుంచి మార్కింగ్ చేసుకొని ఈ సెంటర్లో ఎంత వచ్చిందో అంతవరకు మార్కింగ్ చేసుకొని మనం ఈ షేప్ చూపిస్తున్నాం కదా వీడియోలో చూడండి, ఈ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇగోండి మొత్తం ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం వచ్చిందండి. మొత్తం కట్ చేసాం కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి నెక్ కండి క్రాస్ పట్టీలు తీసుకుంటున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ.